తిప్పి ఇలా తిప్పి ఒకసారి మళ్ళీ అలా కాదు మామూలుగా అర్థంగానే అలా తీసేయండి. ఎలా పడుతుంది తిప్పేకండి ఏదో ఒక యాంగిల్ ఎలా వచ్చింది తిరుగుకోండి పర్లేదు. అలా డైరెక్ట్ నాయుడు గారి దగ్గర ఆగిపోద్ది. అక్కడ ఎత్తుకోండి. మాట్లాడండి నాయుడు గారు. భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు మరి విద్యా ఉద్యోగ అదేవిధంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలి, మాకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటంలో మరి ఆ పోరాటానికి ప్రభుత్వాలు జడిసియో లేకపోతే బీసీలకు ఇవ్వకపోతే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో తెలియదు, కానీ స్వర్గీయ బీపీ మండల్ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు బీసీ కమిషన్ ఏర్పాటు చేసి మరి మనకి విద్యా ఉద్యోగాల్లో సెంట్రల్ గవర్నమెంట్లో 27% రిజర్వేషన్లు కల్పించబడింది. మరి అదేవిధంగా మరి ఆయన ఎందుకు ఈరోజు తలుచుకుంటున్నామంటే ఆయన ఆ రోజు చేసినటువంటి మరి రికమెండేషన్లు ఎవరు కొట్టి పారేయడానికి న్యాయ సమీక్షకి నిలబడేటటువంటి రికమెండేషన్లు చేయటం వల్ల మాత్రమే మనకి కేంద్ర ప్రభుత్వంలో విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు వచ్చింది. అయినా మన 27% అనేది మనకి ఇచ్చినటువంటిది ఇంకా తక్కువ. ఎందుకంటే జనాభాలో రమారమిగా 50% ఉన్నటువంటి మనకి 27% ఉన్నటువంటి చాలా అన్యాయం. మరి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, మరి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి దాని మీద పోరాటాలు చేసి ఆయన ఆ వర్గాలకి 22.5% రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. వారి జనాభా 22.5%, వారి రిజర్వేషన్లు కూడా 22.5%. ఇందులో కూడా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే వారికి విద్యా ఉద్యోగాల్లోనే కాకంటే రాజకీయ రిజర్వేషన్లు కూడా మరి భారతదేశంలో ఇవ్వడం జరిగింది. మరి అందుకే ఎస్సీ ఎస్టీలు ఆ యొక్క బిఆర్ అంబేద్కర్ని మహానుభావుడు అని చెప్పేసి వాళ్ళకి కూడా కొలుస్తూ ఉంటారు. మరి మనకి అలాంటి పరిస్థితులు తీసుకురావడానికి ప్రస్తుతానికి మన ఉభయ జిల్లాల్లో తెలుగు జిల్లాల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశాజ్యోతి ఆర్ కృష్ణయ్య గారు. మరి ఆర్ కృష్ణయ్య గారి యొక్క నాయకత్వంలో మనందరం కూడా చాలా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. ఆయన మన యొక్క హక్కుల సాధన కోసం ఆయన కొంతమంది పార్టీలు మారుతుంటాడు, అవకాశవాది ఇలాగని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ మన వాయిస్ వినిపించడానికి చట్టసభల్లో మన తరపున ప్రతినిధిగా అతన్ని పార్టీలు గుర్తించి కేకేసి ఇచ్చింది తప్ప నాకు ఇవ్వండి అని చెప్పేసి అతను ఏ పార్టీ దగ్గరికి వెళ్ళదు. ఇవాళ బీజేపీ ఇచ్చినా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చినా, లేకపోతే ఎవరు ఇచ్చినప్పటికీ కూడా మన తరపు ప్రతినిధిగా అతనికి ఉన్నటువంటి విలువను గుర్తించి ఇచ్చినటువంటి పదవి తప్ప వేరే ఏమీ కాదు. కానీ కృష్ణయ్య గారు కానీ మనం కానీ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే రాజ్యాధికారంలో మన యొక్క భాగస్వామ్యాన్ని పొందుతామో మరి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ మన 50% రిజర్వేషన్లు మనం ఎప్పుడు సాధిస్తామో మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ అప్పటికి కానీ తీరదు. ఈలోగా మన యొక్క హక్కుల్ని, మన యొక్క పదవుల్ని, మన యొక్క సంపదని మరి ఉన్నత వర్గాలు దోచుకోవడం అనేది తరతరాలుగా కొనసాగుతుంది. కనుక మనం అందరం కూడా ఒక మాట మీద నిలబడి మరి ఆర్ కృష్ణయ్య గారు లాంటి వ్యక్తులు, మరి బీపీ మండల్ గారు లాంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తితో ప్రయాణం చేసి మన హక్కులను సాధించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియపరచుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు.